నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. మత్స్యపు గుమ్మమును హసేనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దోళములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషాజాబేయులకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి. జనుల అధికారులు, ఈ 5 వర్గాల ప్రజలు ప్రభు పనిచేయటానికి సిద్ధపడ్డారు, చేస్తూ ఉన్నారు. జనుల అధికారులు ప్రభు పని చేయ నొప్పకపోయిరి అని రాసింది. చూసారా, దేవుని పని చేయటానికి ఆసక్తి వాళ్ళు చూపించలేదట. తమ్ముడు, చెల్లి, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో, ఏ సేవకుడి దగ్గర పెరుగుతున్నారో అది నేను అడగను, కానీ మీరు వెళ్ళే సంఘాల్లో దేవుని పనిలో తప్పకుండా పాలిభాగస్తులు కండి. అలా వెళ్ళి ఇలా వచ్చే విశ్వాసులుగా ఉండొద్దు. మంచి సంఘాన్ని ఎన్నుకోండి, మంచి దైవ సేవకులను ఎన్నుకోండి. ఆస్తుల సంపాదన కాకుండా ఆత్మల సంపాదనే ధ్యేయంగా పనిచేసే నమ్మకమైన సేవకులను ఎన్నుకోండి. ఆత్మల సంపాదనే ధ్యేయంగా కలిగి ఏ సేవకులు సేవ చేస్తున్నారో ఆ సేవకుని ఎన్నుకున్న తర్వాత ఆ సేవకుడితో కలిసి దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు కండి. దేవుని పనిలో పాలిభాగస్తులైతే మనకి ఎలాంటి దీవెన వస్తుంది? దేవుని పనిలో పాలిభాగస్తులు కాకుండా మేమేంటి? దేవుని మందిరంలో మేము ఉద్యోగస్తులు అయితే, మేము వ్యాపారస్తులు అయితే మాకు అంత ఖాళీ ఎక్కడుంది? ఇంకొంతమంది మా స్టేటస్ ఏంటి, మా హోదా ఏంటి? తమ్ముడు, చెల్లి, యేసయ్య దగ్గర మన స్టేటస్ పనికిరాదు. యేసయ్య ముందు మనమెంత స్టేటస్ పోవటానికి? ఆఫ్టర్ ఆల్ భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడే దీనుడై భూలోకానికి మానవ రక్షణ కొరకు దిగిరాలేదా? ఆ దేవుడే అంత దిగితే మీరు నేను ఇంకెంత దిగాలి? ఆలోచించండి. దేవుని పనిలో పాలిభాగస్తులైతే ఎంత దీవెన, కాకపోతే ఎంత నష్టం. ఒకసారి రాత్రి కూడా చెప్పాను, కొంతమంది ఇప్పుడు వింటున్నారు కదా. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. యెహోవా దూత ఇట్లనెను, మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము పలుకుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. విన్నారా? మే రోజును శపించుడి. మే రోజు అంటే మేడే అని కాదు, అది ఒక ప్రాంతం. మే రోజును శపించుడి, దాని మీద మహాశాపము నిలుపుడి. శపించుడి, మహాశాపం నిలపండి అంటున్నాడు. ఏం చేశారు వాళ్ళు? వారు యెహోవా సహాయానికి రాలేదు. ఏంటి? దేవునికి మనుషుడు సహాయం చేయటమా? ఎస్. ఆత్మల సంపాదనలో పాలిభాగస్తులు అవటం అనేది యెహోవా సహాయానికి వచ్చినట్లే. నశించిపోతున్న ఆత్మల కొరకు ఇప్పుడు 21 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామే. ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు అవటం యెహోవా సహాయానికి వచ్చినట్లే. యెహోవా సహాయానికి రానివాడి మీద మహాశాపము నిలిచింది కదా. యెహోవా సహాయానికి వచ్చిన వాడికి, యెహోవా సహాయానికి వచ్చిన వారి తలల మీద మహా ఆశీర్వాదం నిలిచుంటుంది. తమ్ముడు, చెల్లి, ఇంకా జస్ట్ ఈ రోజుతో కలిపితే 7 రోజులు, ఈరోజు తీసేస్తే 6 రోజులు, ఇంకా 6 రోజులే ఉపవాసం ఉంది. ప్రయత్నం చేయి. దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తుడివై ఆత్మల రక్షణార్థం నిమిత్తమై నిజదేవుని వైపు ప్రజలు తిరుగునట్లుగా ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సహాయానికి వచ్చిన నీ తల మీద మహా ఆశీర్వాదం నిలిచుంటుంది. రాని వాళ్ళ మీద మహాశాపం నిలిచుంటుందట. దేవుని పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ఆత్మల సంపాదనలో మనం పాలిభాగస్తులమైతే ఇంకొక మాట చెప్తా,
క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం అంతా నేను ఎదిగా. క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం అంతా దేవుని పనిలో పాలిభాగస్తులు అవటంలోనే ఉంటాయి. రైట్? సరే, దేవుడు తన పని కొరకు ఈ మత్స్యపు గుమ్మాన్ని కట్టే పనిలో, ప్రాకారాన్ని కట్టే పనిలో 5 వర్గాల ప్రజలను దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ పేర్లు, ఆ పేరులో ఉన్న అర్థం, 2 అర్థాలు గడిచిన రాత్రి చెప్పాను. క్లుప్తంగా చూడండి. హసెనాయ అనగా తృణీకరించబడిన వారు. దేవుడు తన పని కొరకు తృణీకరించబడిన వారిని, వెలివేసిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. తమ్ముడు, నేను చదువు లేని దాన్ని, తెలివి లేని దాన్ని, తెలివి లేని వాడిని, నాకు అంత జ్ఞానం లేదు అని అంటావా? నాలాంటి వెర్రివాడే దేవుని పనికి కావాలి. ఎస్, ప్రజలు తృణీకరిస్తే ఆ తృణీకరించబడిన వారిని మూలకు తలరాలుగా దేవుడు మారుస్తాడు. రైట్? రెండవది, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే మెరేమోతు అనగా ఉన్నత స్థితి లేక ఉన్నత స్థలం. దేవుడు కోరుకుందేమో దేనస్థితిలో ఉన్న వాళ్ళని. దేనస్థితిలో దేవుని దగ్గరకు వచ్చిన వాడు ఆ దేనస్థితిలోనే ఉండకూడదు. పాపిని రక్షించాడు, పాపిగా ఉండకూడదు, ఉన్నత స్థితికి ఎదగాలి. రాత్రి చెప్పాను, అద్భుతమైన పాఠం. ప్రతి క్రైస్తవుడు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఏం చేయాలో రాత్రి చెప్పాను. ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి. రైట్? ఈరోజు 3వ పేరు, 4వ పేరు, 5వ పేరు. రైట్? 4వ వచనం, మెషుల్లాము. ఆ ప్రాకారపు పనిలో పాలిభాగస్తుడైన 3వ వ్యక్తి పేరు మెషుల్లాము. మెషుల్లాము కుటుంబీకులు ఆ పనిలో పాలిభాగస్తులయ్యారు. అంటే ఆత్మల సంపాదనలో పాలిభాగస్తుడయ్యేవాడు మెషుల్లాము అనుభవం కలిగిన వాడిగా బ్రతకాలి. మెషుల్లాము అనే పేరుకున్న అర్థం ఏంటంటే స్నేహము లేక శాంతిని కలిగినవాడు. విన్నారా? మెషుల్లాము, అదుల్లాము అనే పేరు వినుంటారు కదా. మెషుల్లాం, షలోం, స్నేహమును లేక శాంతిని కలిగిన వాడు అని అర్థం. దైవజనమా, దేవుని పరిచర్య చేసే ప్రతి బిడ్డ, దేవుని సేవ చేసే ప్రతి సేవకుడు దేవునితో స్నేహం చేసేవాడిగా ఉండాలి. విన్నారా? దేవునితో సహవాసం చేసేవాడిగా ఉండాలి. ఎవరు దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళు శాంతిగా బ్రతికేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. తమ్ముడు, చెల్లి, సెల్ ఫోన్తో కాదు నువ్వు స్నేహం చేయాల్సింది, సోషల్ మీడియాతో కాదు నువ్వు స్నేహం చేయాల్సింది, వాట్సాప్తో, ఫేస్బుక్తో కాదు నువ్వు స్నేహం చేయాల్సింది, అట్ ద సేమ్ టైం మనుషులతో కాదు నువ్వు స్నేహం చేయాల్సింది. ఎవరితో? దేవునితో. బైబిల్లో దేవుని స్నేహితుడు అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో రాయండి. దేవుని స్నేహితుడిని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం కదా. దేవునితో స్నేహం చేసిన అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, అతని సంతతిని ఆకాశ నక్షత్రాల వలె దేవుడు విస్తరింపచేశాడు. ఏ సేవకుడైతే మోకాళ్ళ అనుభవం కలిగి ఇలా ఉపవాసం ఉంటూ కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, జలమున్న చోట, కన్నీటి జలమున్న చోట జనం ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ వ్యక్తిని వేల కొలది ప్రజలకు, విశ్వాసులకు తండ్రిగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. అందుకనే యోబు గ్రంథకర్త మాట్లాడుతూ ఇలా అంటాడు. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏంటంట? ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. తమ్ముడు, నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ దినం
నీకు సమాధానం కలుగునుగాక, నీకు శాంతి కలుగునుగాక, నీకు మేలు కలుగునుగాక. ఆమేన్. ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నావో యేసు నామం పేరిట ఈ దినమంతా నీ బ్రతుకు కాలమంతా మేలు కలుగునుగాక. ఉన్న కలవరాలన్నిటిలో నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి సమాధానకరమైన జీవితం, శాంతియుతమైన జీవితం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సమాధానము మేలు ఎక్కడి నుంచి వస్తుందట? ఆయనతో సహవాసము చేసిన యెడల. విన్నారా? అందుకని తమ్ముడు, యేసయ్యను స్నేహితునిగా చేసుకో. యేసయ్యతో స్నేహం చేయి. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపు మాట్లాడుకున్నా విసుగురాదు. ఓ 3 గంటలు మాట్లాడుకొని, అరే అప్పుడే 3 గంటలు అయిపోయిందిరా అని అంటాను చూసారా? అరే అప్పుడే 2 గంటలు అయిపోయిందే అని అంటాను చూసారా? స్నేహితునితో ఎంతసేపు మాట్లాడుకున్నా గంటలు క్షణాల్లో గడిచిపోతాయి. యేసయ్యను నువ్వు స్నేహితుడిగా చేసుకుంటే గంటల తరబడి ప్రార్థన చేసినా క్షణాల్లో గడిచిపోయేటట్లు అయిపోతుంది. ప్రతి దైవజనుడు, దేవుని పనిలో పాలిభాగస్తుడు అవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి దేవునితో స్నేహం చేసి మిషుల్లాము, దేవునితో స్నేహం చేసేవాడిగా ఉందురుగాక. రైట్? మంచిది. ఈ ఆత్మల సంపాదనలో పాలిభాగస్తుడయ్యే దైవజనుడు కానీ, ప్రతి క్రైస్తవుడు కానీ 4వది ఎలా ఉండాలో చెప్తాను. చూడండి ఈ మాట. 3వ అధ్యాయం 4వ వచనం. వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును. విన్నారా? సాదోకు అనండి ఒకసారి. సాదోకు. చాలాసార్లు బైబిల్లో ఈ మాట మీరు వింటారు. సాదోకు పాత నిబంధనలు అనేక చోట్ల దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చూస్తాం. యాజకుడు సాదోకు. సరే, ఆ సబ్జెక్ట్ అది కాదు. సాదోకు అనే పేరుకున్న అర్థం ఏంటంటే నీతిమంతుడు, ధర్మముగా ప్రవర్తించేవాడు అని అర్థం. క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుడు ఆత్మల సంపాదనలో నేను పాలిభాగస్తుని కావాలి, నా ద్వారా దేవుని రాజ్యవ్యాప్తి జరగాలి అని కోరుకునే ప్రతి బిడ్డ నీతిపరుడుగా బ్రతుకుతూ దేవుని పని చేయాలి కదా. దేవుని గురించి ప్రకటించేవాడు ఆ దేవుని గుణాతిశయాలకు ధీటుగా మన గుణాతిశయాలు ఉండాలి. వినండి మాట. నీతిపరుడుగా ఎవరు బ్రతుకుతారో వారిని దేవుడు తన మహిమ కలిగిన పరిచర్య కొరకు వాడుకుంటాడు. సామెతల గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, పాపము వలన అవమానము వచ్చును, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం. చాలామంది మనుషులు అనుకుంటారు పాపం వలన నాకు సంతోషం కలుగుతుందని. నెవర్. పాపము ఒక వ్యక్తికి సంతోషం ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చిన అది అల్పకాల సుఖభోగం. అల్పకాల సుఖభోగం. అది సంతోషం ఇచ్చినట్లుగా ఇస్తుంది, నీ ప్రాణం తీస్తుంది, నీ సంసారాన్ని నాశనం చేస్తుంది. పాపం వలన ఒక వ్యక్తికి కలిగేది అవమానం, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం. ఏంటో ఆ ఘనత చెప్పమంటారా? యజమానుని ఇంటిలో మట్టి పాత్ర, వెండి పాత్ర, బంగారు పాత్ర, ఎన్నో పాత్రలు ఉన్నాయి. యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడు? ఖరీదైన పాత్రను కాదు, కడగబడిన పాత్రను వాడుకుంటాడు. రైట్? మరోసారి రిపీట్ చేయమంటారా? ఖరీదైన పాత్రలను కాదు, కడగబడిన పాత్రలను వాడుకుంటాడు. పరమ యజమానుడు నిన్ను వాడుకోవాలంటే తమ్ముడా, కడగబడిన పాత్రగా ఉండో. కడగబడిన పాత్రగా నీలో ఉన్న ప్రతి మాలిన్యం తొలగించుకొని కడగబడిన పాత్రగా ఉండు. యజమానుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. నేనంట ఇస్సాకు ఇంటిలో యాకోబు ఏశావు ఇద్దరూ పుట్టారు. యజమానుడు ఏ పాత్రను వాడుకున్నాడు? జ్యేష్ఠుడిని వాడుకున్నాడా? కనిష్ఠుడిని తృణీకరించాడా? నో. నువ్వు జ్యేష్ఠుడివా కనిష్ఠుడివా తర్వాత
కడగబడిన పాత్రలను దేవుడు వాడుకుంటాడన్నట్లుగా యాకోబును దేవుడు వాడుకున్నాడు. కాదా? యాకోబుకు 12 కుమారులు పుట్టారు. అలాగనే కనిష్ఠుల్నే దేవుడు వాడుకుంటాడు, జ్యేష్ఠుల్నే వాడుకుంటాడని కాదు, కడగబడిన వారిని వాడుకుంటాడు. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల్లో 11వ వాడు యోసేపును వాడుకున్నాడు. కాదా? యెషయికి 8 మంది కుమారులు, కనిష్ఠుడు 8వ వాడిని దేవుడు వాడుకున్నాడు. తమ్ముడు, వారిని వాడుకోవటానికి కారణం కడగబడిన పాత్రలు వారు. ఈ వాక్యం వింటుండగా నీ బ్రతుకులో ఏ పాపం నీలో ఉన్నా ఈ ఉపవాస ప్రార్థనలో కడుక్కో. కడగబడితే యజమానుడు వాడుకునే పాత్రగా ఆయన చేతిలో నువ్వు వాడబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. రైట్? ఆఖరి మాట, ఈ గోడ కట్టే పరంపరలో వాడబడినటువంటి 5వ వంశస్థులు తెకోవీయులను బాగు చేసి, అనండి, తెకోవీయులు. తెకోవా అనగా బోరధ్వని అని అర్థం. బోరధ్వని స్పష్టంగా వినిపింప చేయాలి. బోరధ్వని అనే దానిలో 2 మాటలు చెప్తాను. తెకోవా, ఈ తెగకు చెందిన వాళ్ళు మంచి యుక్తి కలిగిన వాళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇది బైబిల్లో ఎక్కడుందో మీరే కింద కామెంట్లో రాయండి, నేను వివరాలు చెప్తాను. దావీదు కుమారుడు అమ్నోను చేసిన తప్పును బట్టి అబ్షాలోము చంపేశాడు. అబ్షాలోము చంపిన దాన్ని బట్టి దావీదు అబ్షాలోము మీద కోపంగా ఉన్నాడు. ఎవరో అన్నారు, దావీదు అబ్షాలోమును కూడా చంపేద్దాము, నా పెద్ద కొడుకుని చంపాడు అన్న కోపంతో ఉన్నాడు అన్న సంగతి యోవాబుకు తెలిసింది. తెకోవా అనే ఈ వంశానికి చెందిన ఒక స్త్రీ వైధవ్యంతో ఉన్నట్లుగా మారువేషం వేసుకొని దావీదు మహారాజు దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఏంటమ్మా నీ బాధ అన్నాడు. ఏం లేదు మహారాజా, నేను విధవరాల్ని, నాకు 2 కొడుకులున్నారు, ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ పొలంలో ఉన్నప్పుడు కయ్యను హేబేలు కొట్లాడుకున్నట్లుగా వారిద్దరూ కొట్లాడుకున్నారు. ఒకడు ఇంకొకడిని చంపేశాడు, ఒక కొడుకే నాకు మిగులున్నాడు. మా ఊరోళ్ళంతా వచ్చి ఏం చేశారో తెలుసా? కంటికి కన్ను పంటికి పన్ను రాయికి రాయి అని ధర్మశాస్త్రం చెప్పినట్లుగా ఆయన్ని చంపిన ఈ కొడుకు ఈడు కూడా చంపబడాలి, మేము రాళ్లతో కొట్టి చంపుతాం అని అంటున్నారు. రాజా, పోయిన కొడుకు ఈడు తిరిగి పోయాడు, వీడు తప్పు చేసాడు నిజమే, మరి ఈయన్ని కూడా చంపుతానంటే నా భర్త పేరు భూమి మీద ఉండకుండా అంతరించిపోద్ది కదా రాజా. ఆయన చంపాడు అన్న కారణాన్ని ఈయన్ని చంపితే ఇక నాకు నా ఇంటికి మగదిక్కేది రాజా, నా ఇంటికి దీపం, నా భర్త పేరు నిలవబెట్టేది ఎవరు రాజా? వాళ్ళందరూ లేదు వీడిని చంపాల్సిందే అని అంటున్నారు. రాజా, నా ముఖం చూడు రాజా, వైధవ్యంతో ఉన్న భర్తను కోల్పోయా, ఉన్న కొడుకు కూడా చనిపోతే నాకెవరు అని ఆ తల్లి ఏడుస్తావు. దావీదుకి అర్థం కాల, అరేరేరే ఇక చచ్చిపోయినాడు తిరిగి చచ్చిపోయాడు కదా, అన్నేం బతికించలేం కదా, ఈ బతికున్నవాడిని చంపటం ఎందుకు అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. రాజా, నా కొడుకు బ్రతికేటట్లుగా రాజా అన్నట్లుగా బ్రతిమలాడుతుంది. వెంటనే దావీదు గారు, నువ్వు వేడకో, అది ఎట్లా, అది న్యాయం కాదు కదా, చచ్చిపోయినాడు చచ్చిపోయాడు, బతికున్నవాడిని కూడా చంపితే ఎట్లా, చంపకుండా నేను ఆజ్ఞిస్తాను ఆగో అని దావీదు గారు మాట్లాడారు. అప్పుడు ఆ తల్లి వేషం తీసి బ్రతువులాడుకుంటా, రాజా నేను నీకు చెప్పదగిందాన్నంత కాదు రాజా, ఒక చిన్న మాట, అమ్నోనుడు తిరిగి చనిపోయినోడు చనిపోయాడు, ఇక చనిపోయినోడు స్థానంలో అన్ని బట్టి బతికున్న అబ్షాలోమును కూడా చంపుతానంటే ఎట్లా రాజా? అక్కడ చక్కటి మాట అంటది, దేవుడు కూడా దూరమైపోయిన మనుషుల్ని చంపకుండా తన దగ్గరికి రావటానికి సాధనాలు దేవుడే కల్పిస్తున్నాడు రాజా. దూరమైపోయిన నీ కొడుకు నీ దగ్గరికి రావటానికి నీవెందుకు సాధనం కల్పించకూడదు రాజా అన్నట్లుగా మాట్లాడి దావీదు నోటి మీద వేలేసుకొని మాట మాట్లాడకుండా అబ్షాలోము ఎక్కడున్నాడు పిలిపించేసేయండి అన్నాడు. పిలిపించేసాడు. తెకోవా ప్రాంతానికి చెందిన వాళ్ళు, యుక్తి కలిగిన వాళ్ళు. తమ్ముళ్ళారా చెల్లెలారా, నా వైపు చూడండి, మీ మాటలు ఎప్పుడు జ్ఞానం ఉండాలి. మూర్ఖపు మాటలు, నొప్పించే మాటలు, సూటిపోటి మాటలు
గాయాలు రేపే మాటలు, ఎదుటోళ్ళు నేర్పించే మాటలు, ఆ మాటలు రాకూడదు. ఈ తెకోవ స్త్రీ జ్ఞానాన్ని ఇక్కడ చూస్తే, అక్కడ దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త కనపరిచిన జ్ఞానపు వాక్కులు కనపడతాయి కదా. రాజా అది గొర్రె కూర్చి చెప్తాడు కదా. ఎప్పుడైనా నీ మాట ఎదుటివాడిని నొప్పించినట్లు ఉండకూడదు, ఒప్పించేటట్లు ఉండాలి. ఒప్పించే మాట ఎలా ఉంటుందో చెప్తా. ఆ రాజుకి జాతకాలంటే మహా పిచ్చట. బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడు జాతకాలు చూపించకూడదు. అరచేతిలో జాతకం లేదు, నుదుట జాతకం లేదు. అరచేతిలో పిచ్చి గీతలు తప్ప ఏ గీతలు లేవు. ఓకే, అయితే నా వైపు చూడండి. ఆ రాజుకి జాతకాలు చూపించుకునే పిచ్చి ఎక్కువ. జాతకం చూపించుకున్నాడట. ఒక వ్యక్తి ముక్కుసూటిగా మాట్లాడేవాడు. కొంతమంది ముక్కుసూటిగా మాట్లాడతా వాళ్ళు ఏమనుకున్నా, తమ్ముడా ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు మంచిదే, యథార్థవాదివి నేను కాదంటలా, దానికి కొంచెం జ్ఞానం జోడించాలి. ఆడు చేయి చూసి, రాజా, రాజుల వారు దురదృష్ట జాతకులు. రాజుగారు బ్రతికొండగానే రాజుగారి కళ్ళ ముందు భార్య చచ్చిపోతాడు. తల్లి మరణాన్ని చూసి పెదకొడుకు చచ్చిపోతాడు. ఆ అన్న మరణాన్ని చూసి తమ్ముడు, తల్లి అన్న మరణాన్ని చూసి చిన్న కొడుకు కుమిలి కుమిలి చచ్చిపోతాడు. రాజా, వాళ్ళ ముగ్గురు మరణాలు కళ్ళతో చూసి నువ్వు కుమిలి 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 అనారోగ్యంతో ఆ తర్వాత నువ్వు చచ్చిపోతావు రాజా, దురదృష్ట జాతకుడు రాజా అన్నాడట. వెంటనే రాజు అన్నాడట, నేను చచ్చిపోవటం దేవుడు ఎరుగురా, నువ్వు బతికితే ఒట్టు. ఎవరక్కడ? చిత్త మహాప్రభు అన్నాడు భటుడు. భటుడితో అన్నాడట, వీడి మెడక మీద తలకాయ లేకుండా తీసేయండి వీడి తలకాయ, నేను కుమిలి 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 చచ్చిపోతానంట. భార్య మరణం చూసి పిల్లల మరణం చూసి కుమిలి కుమిలి చచ్చిపోతానంట. నేను చావటం దేవుడు ఎరిగిని, చంపేయండి అన్నారంట. వారం రోజులు పోయిన తర్వాత రాజు మరలా జాతకాలు పిచ్చి కదా, ఇంకొకరిని పిలిచారట. వాడు తెకోవ తెగకు చెందినోడు. రాజుగారి జాతకం చూసి అంటాడట, రాజుగారు అదృష్ట జాతకులు. రాజుగారు అదృష్ట జాతకులు. ఏంటో అదృష్టం? రాజుగారు తన భార్య కంటే, తన పెద్ద కుమారుడి కంటే, తన చిన్న కుమారుడి కంటే దీర్ఘాయుష్మంతుడు. వాళ్ళందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు మహారాజుల వారు అని అన్నాడట. అనేసరికి రాజు అంటాడట, బలా బలా లెస్స బలికితివి, బలా బలా అని చెప్పి మెల్ల ఉన్న బంగారు గొలుసు ఇచ్చేశాడు, చేతులకున్న ఉంగరాలు ఇచ్చేశాడట. అక్కడ అంటాడట, ఎవరక్కడ? చిత్త మహాప్రభు, వీడికి ఒక 100 ఎకరాలు పొలం ఇచ్చేసేయండి అన్నాడట. విన్నారా? నేను మిమ్మల్ని అడుగుతా, వీళ్ళిద్దరు చెప్పిన మాటల్లో ఉన్న అర్థం, సారాంశం ఏమన్నా తేడా ఉందా? రెండు ఒకటే. కానీ ప్రజెంట్ చేసే విధానం ఉంది చూసారా? ప్రజెంట్ చేసే విధానం ఉంది చూసారా? మొదటోడు చెప్పింది నొప్పించేటట్టుంది. ఎప్పుడు తెకోవ తెగకు చెందిన వారిగా ఎదుటి వాళ్ళ గాయాలు రేపకుండా గాయాలు రేపుతూ మానిపేటట్లు మనం మాట్లాడాలి. విన్నారా? గాయాలు మానిపేటట్లుగా ఒప్పించేటువంటి బోధ చేయాలి. ఏ సేవకుడైనా విశ్వాసాన్ని పెట 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 కొట్టినట్టు మాట్లాడకూడదు. అదే చెప్తా కదా, తాలింపు లాలింపు రెండూ ఉండాలి. తాలింపు వేసినట్లే ఉండాలా, లాలింపు ఉండాలి. లాలింపు వేసినట్టే ఉండాలి, మళ్ళీ తాలింపు ఉండాలి. తాలింపు లాలింపు రెండు సమన్వయంగా పోవాలి. రైట్? కొంతమంది పాస్టర్లు 24 గంటలు తాలింపే వేస్తారు, సంఘం ఎదగదు. మరి కొంతమంది ఎప్పుడు లాలింపే అయ్యి అంటారు చూసారా? ఇట్లా ఈ లాలింపే ఉంటుంది, ఎదిగినట్టు ఉంటుంది కానీ సంఘం నిలవబడదు. తాలింపు లాలింపు సమపాళ్ళల్లో ఉండాలి. అదే తెకోవ తెగకు చెందినవారు. ప్రతి కాపరి, ప్రతి విశ్వాసి తెకోవ జాతికి చెందిన వారిగా నానంగా మాట్లాడేటువంటి వారిగా ఉండాలి. తెకోవ బోరధ్వని అని అన్నాం కదా, ప్రతి విశ్వాసి బోరధ్వని గురించి ప్రకటించాలి. ఆర్భాటంతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దంతో మధ్యాకాశానికి ప్రభు రాబోతున్నాడు. పదే పదే చెప్పాలి. దేవుని రాకడ సూచనలో క్లౌడ్ బరెస్ట్ మొన్న విన్నారు కదా, కొట్టుకొని పోతున్నాయి ప్రాంతాలు. అరే మొన్నటికి మొన్న సునామీ,
అరే అంతకు మునుపు యుద్ధాలు ఎక్కడ చూసినా నెమ్మది ఎక్కడుంది? ఏ దేశంలో నెమ్మది ఉంది? ఇవన్నీ దేనికి సూచనో తెలుసా? నీ ఆరాధ్య దైవం త్వరలో రాబోతున్నాడు. నీ ఆరాధ్య దైవం మధ్యాకాశానికి రాబోతున్నాడు. సిద్ధపడిన పెండ్లి కుమార్తెను రెప్పపాటు కాలంలో రూపాంతరం చెందింపచేసి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి నీ ప్రాణప్రియుడు రాబోతున్నాడు. బోరధ్వని, రాకడను గూర్చిన ధ్వని వినిపింప చేయాలి. ఇది మత్స్యపు గుమ్మం యొక్క మర్మం. చక్కటి విషయాలు మీకు ఎక్కడా దొరకవు. ప్రతి మాట గుండెల్లో రాసుకోండి, నోట్స్ రాసుకోండి. మీ పిల్లలకు ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు 10 గంటలకు ఉపవాస ప్రార్థనలో దివ్యమైన మాట, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనండి. చెప్పండి ఒకసారి. పెద్దల మాట సద్దన్న మూట, విన్నారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్, దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు. కుటుంబాలతో సహా సెలవు దినాలు కదా, ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకై స్తోత్రాలు. అవును నాయన, మేమందరం చేపలు పట్టే పనిలో పాలిభాగస్తులం కావాలి. ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదనతో బ్రతికి కృప దయచే. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను యేసు నామం పేరిట ఆ రీతిగా బలపరుచుదురుగాక, ఆ రీతిగా స్థిరపరుచుదురుగాక. మీ మహిమ కలిగిన పరిచర్య కొరకై ఒక్కొక్క బిడ్డను యేసు నామం పేరిట ఆయత్తపరుచుదురుగాక. ఈ ప్రార్థన మనవులు యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.